హాయ్ గైస్, ఒక్క నిమిషం ఆగండి. మన విఆర్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి అంటే వ్లాగ్స్ అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయిందనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ నేర్చుకోవడానికి కడపకైతే రావడం జరిగిందన్నమాట. సో దీనివల్ల నేను వీడియోస్ చేయడానికైతే టైం దొరకలేదన్నమాట. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ఫ్యామిలీ కంటెంట్ అనేది డైలీ వస్తూనే ఉంటదన్నమాట. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రోజు వీడియో ఏంటంటే, నేను మా కడప దగ్గరలోని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూడడానికి వెళ్తున్నాను అనమాట. సో అందులో మొట్టమొదటిది వచ్చేసి పెన్నా రివర్ అన్నమాట. పెన్నా రివర్ దాటిన తర్వాత మనకు సిద్ధవటం ఫోర్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే సిద్ధవటం అనే ఒక ఊర్లో ఒక మంచి పాతకాలం కోట లాంటిది ఒకటి ఉంది. సో దాన్ని కూడా మనం చూడబోతున్నాం. నేను కడప నుంచి సిద్ధవటం వెళ్తున్న రోడ్లో అయితే నాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది అన్నమాట. ఈ ఊరైతే చాలా బాగుంది, చాలా పచ్చగా అయితే ఉందన్నమాట వాతావరణం అంతా. నాకైతే నేను మళ్ళీ అరకుకు వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఈ కొండ మొత్తం చూడడానికి రాళ్ళు రప్పలతో చాలా షార్ప్ గా అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మనమున్న లొకేషన్ నుంచి మన పెన్నా నది మీదుగా సిద్ధవటం కోటకైతే వెళ్ళబోతున్నాను అన్నమాట. చాలా మంది చెప్పేది ఏంటంటే, ఈ ఒక్క కోటకి 14 మంది రాజులు మారారంట. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే మనకు వ్యూ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఈ కోటను ఆనుకుని పెన్నా నది అనేది ప్రవహిస్తూ ఉందన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు కోట నుంచి పెన్నా నదికి వెళ్లి ఏమైనా ట్రాన్స్పోర్ట్స్ చేయడానికి ఒక సొరంగ మార్గం లాంటిది అయితే ఉంది. ఆ సొరంగ మార్గాన్ని ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, ఇదే ఆ సొరంగ మార్గము. సొరంగంలో నుంచి మనం కిందకి దిగిన తర్వాత డైరెక్ట్ గా పెన్నా నదిలోకి అయితే వస్తామన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఈ కోటకు కావాల్సిన వస్తువులన్నీ కూడా వస్తూ ఉండేవి, పోతూ ఉండేవి అన్నమాట. కడపలో నాకు ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపించాయి. అందులో నాకు మెయిన్గా కృష్ణా థియేటర్ దగ్గర ఉన్న ఈ చర్చ్ అయితే చాలా బాగా అయితే అనిపించింది. నైట్ టైంలో వెళ్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్ళడానికి ముందు కడపకి రావడం అనేది ఆనవాయితీగా ఉండేదంట. ఎందుకంటే ఈ దేవుని కడప అనే దేవాలయము తిరుపతికి వెళ్ళడానికి తొలి గడప లాంటిదంట. అందుకే ఈ ఊరికి కడప అనే పేరు వచ్చిందంట. పూర్వము తిరుపతికి వెళ్లే ముందు ఈ దేవుని కడపకు వచ్చి అందరూ స్వామివారిని దర్శించుకొని తర్వాత తిరుపతికి వెళ్ళేవారంట. ఈ వీడియో ఇంకెంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి.